ప్రాసెస్లో విశాఖపట్నంలో జరిగిన సందర్భంలో చూసినట్టయితే ఆ రాత్రి మీకు తెలుసు 12-1 గంట రాత్రి అందరూ కూడా పోలీసులు వచ్చి తలుపులు కొట్టడం, నన్ను కూడా బయటికి మీరున్నారు అప్పుడు ఉన్నానండి. నోవటల్లో సార్ రూమ్ పక్కన నా రూమ్ ఉంటుందండి. ఓకే. సాధారణంగా ప్రెసిడెంట్స్ టీమ్ అని అంటారు దాన్ని. ప్రెసిడెంట్ టీంలో నేను ఉంటాను. ఆ పక్క రూమ్లోనే నేను ఉన్నాను ఆయనతో పాటు. నా పక్కన మనోహర్ గారు, తర్వాత నాగబాబు గారు, ఇట్లాగా వరుసనే ఉండే రూమ్స్. నా తలుపు కూడా కుట్టారు. మీరు బట్టలు వేసుకోవాలా, బయటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. సరే అలాగే తీసుకుంది. కానీ అంటే అప్పుడు ఎవడో మాకు అక్కడ విశాఖపట్నం నేను పనిచేస్తున్నాను. నేను కూడా వీసీగా పనిచేశాను, వైస్ చైర్మన్ కూడా. చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు నాకు. సో వాళ్ళు వచ్చి ఆయన ఏఎస్ ఆఫీసర్ మొన్న రిటైర్ అయ్యాడని చెప్తే ఈ పోలీసు వైజాగ్ రిటైర్ అయ్యారా? లేదు, నేను మామూలుగా ఇక్కడ సెక్రటరీగా ఇక్కడ రిటైర్ అయ్యాను సెక్రటేరియట్లో. ఎప్పుడో ఇది నేను 2004 ఇష్యూ మాట్లాడుతున్నాను, నేను వీసీగా చేస్తున్న విషయం. సో అక్కడ తెలిసిన వాళ్ళు వచ్చి పోలీస్ తోటి అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాళ్ళు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము రాలేదు సార్ అని అన్నారు. అదేమిటి ఇప్పుడే కావాలన్నావు, ఇప్పుడే కదన్నా, తలుపులు కొడుతున్నావు, ఇది ఖచ్చితంగా నువ్వు కరెక్ట్ కాదని ఆ రోజున ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఆ రోజున అరెస్ట్ చేయడానికి వాళ్ళు చేసిన సన్నాహాలు అంతా ఇంత కాదు. సుమారు 150 మందిని అరెస్ట్ చేశారు ఆ రోజు. కళ్యాణ్ గారు తలుపులు కూడా కొట్టారండి? కొట్టారు, ఆ సాహసం చేశారు కదా. అదే కదా. ఏమైంది సార్ అసలు ఆ రోజు? చాలా మందికి తెలియదు బయట. ఆ రోజున వచ్చి అందరూ కూడా తలుపులు కొట్టి బయటకు తీసుకొచ్చి అందరిని అరెస్ట్ చేయాలనే ఒక ఆలోచనకు వచ్చారు అందరూ. కళ్యాణ్ గారిది అంత తొందరగా తలుపు అయ్యి తీసి వారు అంత పకడ్బందీగా ఉంటారు, వారికి సిస్టమ్ అంతా. మిగిలిన వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఈ నాయకులను తప్ప ఎవరు, మన మనోహర్ గారు, నాగబాబు గారు, నన్ను మెయిన్ టీమ్ వదిలేశారు. వాళ్ళను తప్ప మిగిలిన వారిని అందరిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. బౌన్సర్స్ వాళ్ళని అక్కడి నుంచి పంపించడం, వాళ్ళ మీద కొట్టడం అది చేశారన్నారు. అందరినీ అక్కడి నుంచి తీసుకెళ్ళడం అయితే నేను చెప్పను. సో కొంతమందిని వదిలేయటం జరిగింది మమ్మల్ని. ఆ తర్వాత రోజు అక్కడ ఎవరిని, మా కళ్యాణ్ గారిని అయితే బయటకు రానిలేదు. సో నేను అప్పుడు నాకు పిలిచి చెప్పారు, మీరు క్యారీ అవుట్ చేయండి, అందరూ చాలా మంది వచ్చేస్తుంటారు అక్కడ. అడిగింది 9 గంటలు మార్నింగ్ టైం, చాలా మంది డిసప్పాయింట్ చేయకండి, నా తరఫున మీరు గ్రీవెన్సెస్ తీసుకొని వారికి రిప్లై చేసి వారిని పంపించండి, తర్వాత మనం ఇంకో కార్యక్రమంలో తప్పనిసరిగా వారి వినతులన్నీ విందామని చెప్పారు. నేను ఆవేళ చేయటం జరిగింది. ఎక్కువ చాలామంది జనం వెయిటింగ్ ఆయన కోసం. వారందరికీ చెప్పడమే సరిపోయింది నాకు, సార్ గురించి రాలేదు అనేది. ఎందుకంటే ఆయన చూడటానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వినతులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి నిజమైన ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాకినాడలో మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆ రోజున విన్నాం మనం. విశాఖపట్నంలో ఉన్న ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఇష్యూస్ ఆ రోజున విన్నాం. ఆ రోజున ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ ఉన్నాయనే సంగతి మనకు ఆ రోజు నుంచి తెలుసు. కాకినాడలో విషయాలు మనకి, బియ్యం అక్రమ రవాణా గురించి మనకు ఆ రోజు నుంచి తెలుసు. ఇదేమో ఒక్క రోజులో చాలా ఉపయోగపడింది ఇది. తప్పనిసరిగానండి, ఇవన్నీ కూడా ట్రాక్ రికార్డు ఉంది. ఇవన్నీ కూడా ఆయన తర్వాత కూడా స్టడీ చేసుకోవడం కూడా చేస్తారు. ఆయన తర్వాత కూడా ఈ వినతులన్నీ కూడా లిస్ట్ చేసుకుని ఆయనకి ఇచ్చి అవన్నీ కూడా ఒక బండిల్ కింద చేసిస్తే ఆయన తీరిక సమయంలో చూస్తూ ఉండే పరిస్థితి కూడా ఉండేది. ఓకే, ఇలాంటి ఇది కూడా ఉంది. ఆయనకి పూర్తిగా ఇచ్చిన వినతులన్నీ కూడా ఎందుకు ఏమిటి అనే విషయాలు కూడా కనుక్కుంటుండేవారు. ఓకే సార్, ఆ రోజు జనవాణి కార్యక్రమంలో వాళ్ళు